జేఎన్టీహెచ్ 3132 బీఫార్మసీ, 41 బీఫార్మసీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. మొన్న మార్చి 4 తారీఖు ఏమో. అయితే స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ 3132 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? 414 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి. దాని గురించి చెప్పదలిచాను. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ 3132 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. 41 బీఫార్మసీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈళ్ళ అకాడమిక్ ఇయర్ అనేది వెనక్కెళ్ళడం జరిగింది కాబట్టి, ఈ 41 బీఫార్మసీ రిజల్ట్స్ త్వరలోనే వచ్చేస్తాయి. అంటే ఈ ఏప్రిల్‌లో మీకు ఈ 41 బీఫార్మసీ రిజల్ట్స్ ముందుగా డిక్లేర్ అవుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ ఎండింగ్ లోపు అంటే ఏప్రిల్ 20 ఆ టైంకి 3132 బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. మొన్నటి వరకు జరిగిన ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ ఇప్పుడు ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ పోయి ఆఫ్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ మాత్రమే మిగిలింది. అది కూడా యూనివర్సిటీలో. సో, మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతది? 1112 బీఫార్మసీవి మొన్న రిలీజ్ అయినాయి గదా! దానిలాగే ఉంటాయి. అంటే 1112 అనేది బేసిక్స్ వాడు చేస్తారు కాబట్టి దానికి మీకు సంబంధం ఉండదు. అయితే 1112 బీఫార్మసీ రిజల్ట్స్ వెనక్కి వెళ్ళటం వలన మీకు కొంచెం ఇదయిందని అనుకోవాలి. అది కూడా కాకుండా లాక్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల మీ అకాడమిక్ ఇయర్ అనేది కొంచెం వెనక్కిపోవటం వల్ల ఎగ్జామ్స్ డిలే అయినాయి. సో, రిజల్ట్స్ అయితే మీకు ఏప్రిల్ మంత్‌లో 41 బీఫార్మసీతో మొదలై 3132తో ఎండ్ అవుతది. ఇక 1112 ఈ ఎగ్జామ్స్ అప్పుడు స్టార్ట్ అయిపోతాయి ఇక. ఓకేనా? ఓవరాల్‌గా అయితే ఇదనమాట. థాంక్ యూ సో మచ్.